నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి. గిరిజన విశ్వవిద్యాలయం విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపే కేంద్రంగా నిలిచిందన్న ద్రౌపది ముర్ము. రాష్ట్రంలో విలువైన ఖనిజ నిల్వల్ని గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వ్యవసాయ రంగ అభివృద్ధితోనే వికసిత భారత్ సాధ్యమన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. రేపు అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. టెక్నాలజీతో పాటు హరిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ముఖ్యమన్న కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్. ఇక వివరాలు. విశాఖపట్నంలో జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని విద్యార్థులకు బంగారు పతకాలను పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విశ్వవిద్యాలయం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని గిరిజన విశ్వవిద్యాలయం విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపే కేంద్రంగా నిలిచిందన్నారు. వికసిత భారత్ సంకల్పంలో యువత కీలకమన్నారు. సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులు పరిరక్షించాలన్నారు. విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు శ్రమించాలన్నారు. గిరిజన విశ్వవిద్యాలయాలలో గిరిజనుల జీవనోపాధిని ప్రోత్సహించడానికి వినూత్న వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. उपाधियां प्राप्त करने वाले विद्यार्थियों में लगभग 40% बेटियां हैं। हर्ष की बात ये है कि स्वर्ण पदक प्राप्त करने वाली में लगभग 70% बेटियां हैं। बेटियों के लिए श्रेय वाला है। महिला सशक्तिकरण बढ़ते कदमों के साथ ही ये उपलब्धि संस्था की समावेशी सोच और जेंडर जस्टिस के प्रति संवेदनशीलता की भी को दर्शाता है। ये अपेक्षा की जाती है कि ये विश्वविद्यालय जनजातीय समाज के आत्मविश्वास, नेतृत्व और नीति निर्माण का केंद्र बने. హుల్ దివస్ సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీతో కన్హు, చంద్ భైరవ్, ఫులో జానో వంటి వీర గిరిజన యోధులందరికీ నివాళులర్పించారు. వీరు విదేశీ పాలనలో అన్యాయానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడిన పోరాటం చేసినట్లు సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. అసాధారణ ధైర్యానికి, అచంచలమైన స్ఫూర్తికి హుల్ దివస్ ఒక శక్తివంతమైన ప్రతీకగా నిలుస్తోందన్నారు. గిరిజన గౌరవం, మర్యాదల పరిరక్షణ కోసం వారు చేసిన పోరాటం, త్యాగం దేశంలోని ప్రతి పౌరుడికి కొత్త శక్తిని అందిస్తూ స్ఫూర్తినిస్తుందన్నారు. అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం రేపు నిర్వహించే తొలి స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఈరోజు పుట్టపర్తికి చేరుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్లు పుట్టపర్తి విమానాశ్రయంలో గవర్నర్కు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ రోడ్డు మార్గాన పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంకి చేరుకున్నారు. అక్కడ సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజ నిల్వల్ని గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్తో పాటు విలువైన లోహాలు,
లభ్యమయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వెలికితీసే ఖనిజాలకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్వహించే అంశంపైన దృష్టి సారించాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదకు సంబంధించి మార్కెట్ క్యాపిటలైజేషన్కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ ద్వారా విలువైన ఖనిజాల మార్కెట్ క్యాపిటలైజేషన్కు అవకాశం ఉందన్నారు. దీనిపై నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లా భోగపురంలోని పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్ను ఈరోజు సందర్శించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డులు సహా అనేక వసతులను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. हमारा टारगेट है रेजिडेंट के टारगेट यस सो अगर ये देखें ना सर किस स्टेट वेयर इज विच स्टेट This land is full of contrast, towering snowy mountains, flat fertile plains. You like this model? Yes, sir. Teacher is good. Leader dashboard just for me. The breakfast here in a home. No, sir. What breakfast you have today? I am congratulating Andhra Pradesh government and Chief Minister Chandrababu Naidu ji and especially my young, imaginative and good Education Minister Nara Lokesh ji. Recently, with the focus initiative of Education Department of Andhra, students from private schools are coming back to government school. This is the motto of our national education policy. Government schools should be more empowered, and fortunately this is a PM series school, and PM series school is a very successful model envisioned by Prime Minister Narendra Modi ji. ప్రభుత్వాసుపత్రుల పనితీరును మరింత మెరుగుపరిచి ప్రజల్లో సంతృప్త స్థాయిని పెంచాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఈ లక్ష్య సాధనకు సహకరించే 8 ప్రధాన అంశాలపై సంబంధిత అధికారులతో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు వర్చువల్గా సమీక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి గరిష్ట ప్రయోజనాలను ప్రజలకు అందించే దిశగా కృషి చేయాలని మంత్రి కోరారు. ఈ మేరకు వైద్యులు, ఇతర సిబ్బంది ఆసుపత్రుల పనితీరును ప్రతి నెలా సమీక్షించి లోపాలను సవరించడానికి తగు చర్యల్ని చేపట్టాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రానికి గడిచిన 2 ఏళ్లలో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులు అన్ని ప్రముఖ కంపెనీలవేనని పేర్కొన్నారు. ముఖ్యంగా క్వాంటమ్ వ్యాలీ, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, స్టీల్ ప్లాంట్ వంటి ఈ 3 సెక్టార్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. 2024లో మనం ఫామ్ అయిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ మార్కీ ప్రాజెక్ట్స్ వచ్చాయండి. దేర్ ఆర్ 20 lakh crores ఇన్వెస్ట్మెంట్స్. అంటే దిస్ ఇంక్లూడ్స్ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఎంఓయూస్ జరిగిండేది కలుపుకొని ఎస్ఐపిబి నుంచి క్లియర్ చేసిండేది. దేర్ ఆర్ 20 lakh crores ఇన్వెస్ట్మెంట్స్. రీసెంట్గా AMCA ప్రాజెక్ట్ విచ్ ఇస్ ఇన్ సత్యసాయిది, exactly within few days and few months we were able to ground that. Adi starting with 10 to 15,000 crores lo untundi, it will go up to lakh crore. So itlantivanni like meer chuste deentlo Google the data center తీసుకుంటే the biggest largest FDI investment that has come to India is from Google. Itla
ఛత్తీస్గఢ్లో శాంతి నెలకొనడం వల్ల స్థానిక జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటుందని, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతాయని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ తెలిపారు. విజయవాడలోని ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన యూత్ పార్లమెంటు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, యువతలో ప్రజాస్వామ్య విలువలు పెంపొందించడమే యూత్ పార్లమెంటు కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. విద్య, ఆరోగ్యం, పర్యావరణం వంటి కీలకమైన జాతీయ సమస్యలపై యువత తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తపరచాలని సూచించారు. డంపింగ్ యార్డ్ రహిత మున్సిపాలిటీల దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. మున్సిపాలిటీలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే విశాఖ, గుంటూరు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లకు పలు మున్సిపాలిటీల చెత్త తరలిస్తున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. త్వరితగతిన ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసి అది అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. పోస్ట్ చట్టం వచ్చి 13 సంవత్సరాలైనా ఎక్కడా సమగ్రంగా అమలు కావడం లేదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పోస్ట్ చట్టం 2013 అవగాహన కార్యక్రమంలో చట్టం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ, అనేక సంస్థలు, విభాగాలలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయకపోవడం వల్ల అక్కడి ఫిర్యాదులు ఉమెన్ కమిషన్ వరకు వస్తున్నాయని, ప్రతి విభాగాధిపతి బాధ్యత తీసుకొని అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు. అలాగే ఐసీస్ ఫామ్ చేశారా లేదా, అలాగే ఈ ఐసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ అయినాయా లేదా, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుంటూ, అలాగే షీ బాక్స్ పోర్టల్ గురించి ఎక్కడైతే కంపెనీస్ రిజిస్టర్ చేసుకోవటం కానివ్వండి, అలాగే ఎవరికైనా ఒక ఇష్యూ వస్తే షీ బాక్స్లో రిజిస్ట్రేషన్ చేయటం, ఇవన్నీ కూడా మేము వెళ్ళిన ప్రతి చోట 13 ఏళ్ళైంది పాష్ యాక్ట్ అనేది వచ్చి, కానీ ఎక్కడా కూడా దీని ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా జరగట్లేదు. మెయిన్ థింగ్ పాష్ యాక్ట్లో మెయిన్ థింగ్ ఏదైతే ఉందో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కానివ్వండి, ఇంటర్నల్ కమిటీ అనేది ఎక్కడా కూడా ఫామ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే ఇంటర్నల్గా సాల్వ్ అవ్వాల్సిన ప్రాబ్లమ్స్ చాలా కూడా కమిషన్ వరకు వస్తున్నాయి. ఇలా లైంగిక వేధింపుల మీద మాకు న్యాయం జరుగుతుందో లేదో అని చాలామంది కూడా ఈ కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి మేము ఇలా రివ్యూ మీటింగ్స్ పెట్టి ప్రతి హెచ్ఓడి కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి వాళ్ళ డిపార్ట్మెంట్కి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. బుక్కరాయ సముద్రం మండలంలో 2018లో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయంలో కేవలం జిల్లా విద్యార్థులకే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులు విద్యనభ్యసించే ఉన్నత స్థానాలను ఎదిగారు. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు అనుగుణంగా జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారు. 18 పోస్ట్ గ్రాడ్యుయేషన్, 9 అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులతో పాటు 6 విభాగాల్లో పీహెచ్డీ కోర్సులు, 15 డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్ఏ కోరి రేపు జరిగే స్నాతకోత్సవ విశేషాలను వివరించారు. Academic excellence is the cornerstone of CUAP's institutional mission. Transforming the students into knowledgeable, responsible citizens through value-based education is the hallmark of this university. Spread across a sprawling 491 acres of campus, CUAP heralds a new era in higher education, expanding. తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించారు. 1992 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పదవీ విరమణ చేసిన కె రామకృష్ణారావు స్థానంలో ఈరోజు బాధ్యతలు చేపట్టారు. నూతన ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇప్పుడు ప్రకటనలు. ముద్దు కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపాల్సింది. ఆగు మొద్దు. ఏంటి? ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు. ఓ, నీకు అర్థమైంది కదా? రిలాక్స్. కానీ కార్గిల చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వారు కాదు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. తిరిగి వివరాలకు వెళితే క్షేత్రస్థాయి పాలన దిశగా పరిపాలనకు మారుమూల గ్రామీణ ప్రజలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన ఒడిశా రెవెన్యూ సర్వీస్ అధికారులతో ఈరోజు గవర్నర్ మాట్లాడుతూ అధికారులకు ముఖ్యమైన ప్రాధాన్యత రంగాలను, ప్రత్యేకంగా గ్రామీణాభివృద్ధి, వివాద పరిష్కారం, సౌరశక్తి వ్యవస్థలను ప్రోత్సహించడాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. Establishing this rooftop solar also, government is extending financial help to the people. Pradhan Mantri Surya Ghar Yojana. In Surya Ghar Yojana, how many types of subsidies you are getting? I think it is there in the comment now. The scheme is also there. No? How many types of subsidies you have? In many other states, this subsidy is not available from state government. But in Orissa, the state government is extending another 60,000 rupees as subsidy to establish the rooftop system. That is total 1,38,000 rupees is available for 3 kilowatts. The system's cost should not be more than 1,40,000. But because you are getting lot of subsidy, the vendors may be raising the prices of the systems. But if you negotiate, there may be vendors who can install the rooftop system within that 1,38,000. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో FCRA 2.0 పోర్టల్ ఈఓసీఐ కార్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఈరోజు ప్రారంభించిన 2 కొత్త కార్యక్రమాలు పౌరులకు సౌలభ్యాన్ని పెంచడంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమాలు పౌరులకు మెరుగైన సదుపాయాలను కల్పిస్తాయని, ముఖ్యంగా FCRA పోర్టల్ ద్వారా విరాళాలు పొందేవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరిస్తాయని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా జరుగుతున్న అభివృద్ధి ఆత్మనిర్భర భారత్ లక్ష్యంతోనే కొనసాగుతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. గుజరాత్లోని వడోదరలో ఈరోజు నిర్వహించిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సులో రక్షణ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరికొత్త ఆలోచనలు, కొత్త భాగస్వామ్యాలు, వినూత్న అవకాశాల ద్వారా గుజరాత్ అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరిందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అంటే ఆత్మవిశ్వాసంతో నిండి, స్వశక్తితో దృఢంగా నిలబడి ప్రపంచంతో సమాన భాగస్వామిగా వ్యవహరించడమేనని అన్నారు. ఆత్మనిర్భరత రథంపై పయనిస్తూ భారతదేశం ప్రపంచ వేదికపై తన ఉనికిని బలంగా చాటుకుంటోందన్నారు. मतलब है एक ऐसा भारत जो आत्मविश्वास से भरा हुआ हो, जो अपने पैरों पर मजबूती से खड़ा हो और जो दुनिया के साथ बराबरी के आधार पर एक इक्वल पार्टनर के रूप में काम करे. हम ऐसे भारत का निर्माण करना चाहते हैं. हम ऐसा भारत बनाना चाहते हैं, ऐसा इकोसिस्टम डिफेंस का बनाना चाहते हैं. साथियों, आइए हम सब मिलकर काम करें ताकि हम रीजनल स्ट्रेंथ्स को नेशनल कैपेबिलिटीज में बदल सकें, लोकल इनोवेशन को ग्लोबल कॉम्पिटिटिवनेस में बदल सकें और इंडस्ट्रियल ग्रोथ को स्ट्रेटेजिक. దేశంలో ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ ILBS 10వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టభద్రులు తమ విద్య ద్వారా సమాజానికి తిరిగి సేవ చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో ILBS వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
it's not only the hardware, the infrastructure where we are taking care, but it is also the software. That is the quality of the medical profession. And when I say medical profession, it does not mean only doctors. It means paramedics also. It means the whole ecosystem. So under the visionary leadership of Prime Minister Narendra Modi ji, I can assure you that we are taking care of both the hardware as well as the software, and ILBS is one of the renowned institutions, major pioneer institutions which is working in that direction. That also we have to. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకుండా వికసిత భారత్ను సాధించడం సాధ్యం కాదని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. హర్యానాలోని హిసార్లో జరిగిన ఖేత్ బచావో అభియాన్ ముగింపు కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అవసరమైన మేరకే ఎరువులను వాడుతూ వ్యవసాయ భూములను పరిరక్షించాలన్నారు. నేల స్వభావం, దానికి అవసరమైన ఎరువుల పరిమాణం గురించిన సమాచారాన్ని అందించే ఒక మొబైల్ యాప్ను ప్రభుత్వం రూపొందిస్తోందని తెలిపారు. రైతులు తమ పొలాల్లో ఎరువులు, పురుగుమందులను సమతుల్య పద్ధతిలో వాడాలని కోరారు. खेत बचाओ अभियान में ले, आप तैयार हैं क्या? तैयार हैं क्या? तो अपनी अपनी जगह खड़े हो जाएं, अपनी अपनी जगह खड़े हो जाएं, दोनों हाथ ऊपर उठाएं, बहनें भी खड़ी हो जाएं क्योंकि उनके बिना खेती बाड़ी नहीं चलती. दोनों हाथ ऊपर उठाएं, दोनों मुट्ठी बांधें और भारत माता की जय बोल के खेत बचाओ अभियान से हम जुड़ेंगे. इसका संकल्प लें, प्रधानमंत्री जी के संकल्प को पूरा करने का संकल्प लें. बोलिए भारत माता की, भारत माता की, भारत माता की. हरियाणा టెక్నాలజీతో పాటు హరిత ఆర్థిక వ్యవస్థ వృద్ధి కూడా అంతే ముఖ్యమని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరంలో విదేశాంగ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధికి మానవ వనరులు కీలకమన్నారు. ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు గతంలో కంటే మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాలన్నారు. భవిష్యత్ కార్మిక శక్తి అవసరాలను ముందుగానే ఊహించే యంత్రాంగాలను అభివృద్ధి చేయాలని, నిరంతర అభ్యాసం, నైపుణ్యతకు మద్దతు ఇచ్చే వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. 26 దేశాలతో 28 వలస, చలనశీలత భాగస్వామ్య ఒప్పందాలపై భారత్ సంతకాలు చేసినట్లు తెలిపారు. And the ability of nations to think creatively will significantly influence their prospects for future prosperity. Human resource has emerged as one of the most critical factors of economic development. Countries are increasingly recognizing that access to skilled and adaptable talent is essential for sustaining growth, fostering innovation, and maintaining productivity. హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి చెందిన 200 సింగిల్ ఆక్యుపెన్సీ సామర్థ్యం గల కొత్త హాస్టల్ కాంప్లెక్స్కు కేంద్ర సైన్స్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ భూమి పూజ చేశారు. అనంతరం వస్త్ర పరిశ్రమ, వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారం, నిరంతర ప్రాసెసింగ్ టెక్నాలజీల కేంద్రం, సుస్థిర ఇంజనీరింగ్ కాంప్లెక్స్తో సహా అత్యాధునిక R&D సౌకర్యాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం CSIR ల్యాబ్ల ప్రాముఖ్యత, విస్తరణ పెంచినట్లు తెలిపారు. వ్యవసాయ పరిశోధనను పరిశ్రమలతో అనుసంధానించడంలో ఈ ల్యాబ్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. And also having linked them with the industry, you realize that in the last 10-12 years after Prime Minister Modi took over, the CSIR labs have enhanced their visibility, have enhanced their public outreach, also enhanced their industry outreach, because we firmly believe that if we have to move on from where we are, we have to carry all these stakeholders together. It has to be a whole of government plus whole of nation approach. That's precisely what is happening over here. Each of the labs today is qualifying in one way or the other. For example, this lab over here where we are standing has become an important link between the agri research of the country and the agri industry, thereby also facilitating, promoting agri startups, agri entrepreneurs, agri technocrats, because our primarily exclusive domain of this country is agriculture.
రోడ్డు భద్రతలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతపై న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న మార్గాలను గుర్తించినట్లు తెలిపారు. 50,000 కోట్ల రూపాయల వ్యయంతో వాటిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అతివేగాన్ని నివారించాలని కోరారు. హెల్మెట్లు, సీట్ బెల్ట్లు ధరించడంతో పాటు లేన్ క్రమశిక్షణను పాటించాలన్నారు. మొబైల్ ఫోన్లను వినియోగించకుండా వాహనాలు నడపాలన్నారు. जो लैंडस्लाइड्स के स्पॉट्स है उत्तराखंड, हिमाचल, अरुणाचल, पहाड़ी प्रदेशों में, और हम ये पूरे स्पॉट्स को आइडेंटिफाई करके उसको सुधारने के लिए 50,000 करोड़ का खर्चा हमने किया है. बहुत कॉशियसली हमने लोगों की सेहत की चिंता करके हम ये काम कर रहे हैं. हेलमेट पहनना चाहिए. अब ये 2 व्हीलर वालों के लिए नियम बनाया कि जब गाड़ी बेचोगे तो 2 हेलमेट गाड़ी के साथ आपको देना पड़ेगा. इसका कारण यही है कि हेलमेट से हम लोगों की जान बचा सकते हैं. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామ సభల్లో తక్కువ భాగస్వామ్యానికి సంబంధించిన జాతీయ అధ్యయన నివేదికను ఈరోజు న్యూఢిల్లీలో విడుదల చేసింది. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం ఈ నివేదికను విడుదల చేశారు. ఈ అధ్యయనం గ్రామీణ భారతదేశం అంతటా భాగస్వామ్య ప్రజాస్వామ్యం, స్థానిక జవాబుదారీతనం, సమాజ నేతృత్వంలోని అభివృద్ధికి ఒక శక్తివంతమైన సంస్థగా గ్రామ సభను బలోపేతం చేయడానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రసిద్ధ పర్వత కనుమ పర్యాటక ప్రదేశం పీర్ కీ గలీ. చారిత్రాత్మకమైన మొఘల్ రోడ్డుపై సముద్ర మట్టానికి దాదాపు 11,450 అడుగుల ఎత్తున ఉంది. పీర్ కీ గలీకి వచ్చి అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే ప్రయాణికులు సూఫీ దర్గా, పీర్ కీ గలీ జియారత్ను సందర్శిస్తున్నారు. దేశం నలుమూలల నుండి పర్యాటకులు పీర్ పంజాల్ పర్వత శ్రేణిలో పీర్ కీ గలీ అందాలను ఆస్వాదిస్తున్నారు. ఉత్తరాఖండ్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న నిరంతర వర్షాల కారణంగా రుద్రప్రయాగ వద్ద అలకనంద నది నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం నది ప్రమాద స్థాయికి దిగువనే ప్రవహిస్తున్నప్పటికీ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. రుద్రప్రయాగ విపత్తు నిర్వహణ శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. నది నీటి మట్టం ఇంకా ప్రమాద స్థాయి కంటే తక్కువగానే ఉన్నప్పటికీ పెరుగుతున్న నీటి మట్టం దృష్ట్యా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖపట్నంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి. గిరిజన విశ్వవిద్యాలయం విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపే కేంద్రంగా నిలిచిందన్న ద్రౌపది ముర్ము. రాష్ట్రంలో విలువైన ఖనిజ నిల్వల్ని గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వ్యవసాయ రంగ అభివృద్ధితోనే వికసిత భారత్ సాధ్యమన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
శివరాజ్ సింగ్ చౌహాన్. రేపు అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. టెక్నాలజీతో పాటు హరిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ముఖ్యమన్న కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.